హలో మూవీ లవర్స్! ఈరోజు మెగా ఫ్యాన్స్ గురించి మంచి అదిరిపోయే టాపికే తీసుకొచ్చాను. మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ గారి గురించి. దాదాపు ఎఫ్3 తర్వాత మంచి హిట్ అనేదే లేదు. కానీ ఈసారి మాత్రం కొరియన్ కనకరాజుతో పెద్ద ప్లానే చేస్తున్నట్టు అనిపిస్తుంది. దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ నుంచి వస్తున్న సినిమా కొరియన్ కనకరాజు. ఈ చిత్రానికి మేర్లపాటి గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్‌గా కనిపిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్‌గా కనిపిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఆగస్టు 7వ తారీఖున థియేటర్‌లో సందడి చేయనుంది. ఇటీవల టీజర్ రిలీజ్ చేయడం ఆడియన్స్‌కు ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ డీల్ పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు దక్కినట్లు సమాచారం. ఈ మూవీకి నాన్ థియేటర్ బిజినెస్ మాత్రం 26 కోట్ల వరకు అయితే జరిగినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని కేవలం 38 కోట్లు మాత్రమే బడ్జెట్తో తెరకెక్కించినప్పటికీ ఈ సినిమా చాలా వరకు కొడుతుందనే తెలుస్తుంది ఎక్కువ బడ్జెట్లో. ఈ డీల్తో మూవీ రిలీజ్కు ముందే బిజినెస్ పరంగా కొరియన్ కనకరాజు దూసుకెళ్తున్నాడు. దీంతో వరుణ్ తేజ్ కమ్‌బ్యాక్ సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పరంగా చూసుకుంటే మన 'మిరాయి' సినిమాలో చాలా అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమాలో కొంచెం ఇంకా గ్లామర్ రోల్ కూడా చేస్తుందంట. మరి ఎంతవరకు సినిమా రిలీజ్ అయితే గానీ మనకి తెలీదు. సో బ్యూటీ మాత్రం చాలా బ్యూటీగా ఉంది. సో ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.